ఎటువంటి వ్యాపార కేంద్రాలు ఉన్నాయి? శాతవాహనుల కాలంలో ఎటువంటి వ్యాపార కేంద్రాలు? గూడూరు వచ్చేసి మజిలీ అన్నమాట. గూడూరు అంటే నెల్లూరులో ఉండేది కాదు, కృష్ణా జిల్లాలో ఉండే గూడూరు సన్నని వస్త్రాలకి చాలా ఫేమస్. ఆ కాలంలో సన్నని వస్త్రాలకి చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ వినుకొండ వచ్చేసి మెటల్ ఇండస్ట్రీ. వినుకొండ గుంటూరులో ఉన్నటువంటి వినుకొండ. సో వినుకొండ అనేది దేనికంట? లోహ పరిశ్రమకి చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ పల్నాడు అనే డైమండ్స్కి ఫేమస్, పల్నాడు రీజన్. సో పల్నాడు ప్రాంతం వచ్చేసి వజ్ర పరిశ్రమ. పల్నాడులో వచ్చేసి వజ్ర పరిశ్రమ ఉండేది. నెక్స్ట్ గుంటుపల్లి వచ్చేసి కాపర్ అండ్ ఐరన్ ఇండస్ట్రీ. గుంటుపల్లి ఏంటంటే రాగి మరియు ఇనుప పరిశ్రమలు. ఈ రెండు పరిశ్రమలు ఇక్కడ ఉండేది, గుంటుపల్లిలో ఉండేది అనమాట, రాగి మరియు ఇనుప పరిశ్రమలు. నెక్స్ట్ ప్రతిష్టానపురంలో గ్లాస్ అండ్ అపీరియల్స్ అనమాట. వీళ్ళ రాజధానిగా ప్రతిష్టానపురం, మహారాష్ట్రలో. ఈ ప్రతిష్టానపురంలో ఏమేం చేసేవాళ్ళంట? గాజు పరిశ్రమ. అప్పట్లోనే గాజు మరియు వస్త్రాలు, అపీరియల్స్ అనమాట, వస్త్రాల పరిశ్రమ ఉండేది. నెక్స్ట్ విదిశ ఇక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది. విదిశాలో వచ్చేసి వస్త్ర పరిశ్రమ, అలానే దంత పరిశ్రమ. దంతాలంటే మనుషుల దంతాలు కాదు. సో దంతాలంటే ఏనుగు దంతాలు అనమాట. ఏనుగు దంతాలతో బొమ్మలు చేసేవాళ్ళు. ఐవరీ అంటే ఏనుగు దంతాలు, వాటితో బొమ్మలు తయారు చేసేవాళ్ళు. సో ఆ బొమ్మలు తయారు చేసేవాళ్ళు అవి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట వేరే రాజ్యాలకి. రోమన్లతో వ్యాపారం చేశారు కాబట్టి. ఇలా పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు అనేవి శాతవాహనుల కాలంలో ఉన్నాయన్నమాట.